ఈరోజు మార్నింగ్ నేను వీడియో అప్లోడ్ చేయలేదు కదా. సో ఈరోజు మార్నింగ్ మేము నా పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకుని అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ చేసి ఇంకా 1:30 అలా వచ్చేసాను. సో మార్నింగే నిద్రలేస్తాము. ఇంట్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మా చిన్నోళ్ళు లేచి నన్ను నిద్ర లేపుతాడు. సో ఒక హాఫ్ అన్ అవర్ వాడిని వరే ప్లీజ్ రా నిద్రపోతానన్న అసలు ఒప్పుకోను అనమాట. ఇంకా వాడితో ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుని తర్వాత మా హస్బెండ్కి చెప్పి నేను వెళ్ళి బ్రష్ చేసి అప్పుడు ఒక్కొక్క పని అయితే నేను స్టార్ట్ చేస్తాను. సో ఈ బిజీ ప్రాసెస్లోనే ఏమవుతుందంటే నేనైతే వీడియోస్ తీయాలి అని అంత పర్టికులర్గా ఉండదు. వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేశానంటే వర్క్ లేట్ అవుతుంది, ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే. సో అందుకే ఫాస్ట్గా బ్రష్ చేసిన తర్వాత బియ్యం నానబెట్టాను. మళ్ళీ చెప్తున్నాను, బ్రష్ చేయకుండా అసలు ఏ పని చేయను నేను. అదేంటో మరి చాలామంది బ్రష్ చేయకుండా టీ తాగుతారు, అది వాళ్ళ సొంత విషయం అనుకోండి. సో నాకైతే అలా అనమాట. సో ఈరోజు రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇడ్లీ రెడీ చేసేస్తున్నాను. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కదా, మార్నింగ్కి కొంచెం ఫ్రీగా ఉంటుంది. నైట్ ఫుల్ వర్షం పడింది, పొద్దున్న లేచినప్పటికి ఇంక అంతా తడిచిపోయిందనమాట. సో ఈరోజు నేను కర్రీ అయితే బెండకాయ చింత చిగురు కర్రీ చేశాను. సో ఇంకా తోటకూర ఫ్రై చేశాను. దాన్నే అరవింద్కి తోటకూర రైస్ కింద కలిపి పెట్టేశాను. ఇంకా పెరుగు ఉంటుంది ఆబ్వియస్లీ. మధ్య మధ్యలో మా చిన్నోడు ఏడుస్తూ ఉంటారు, అని ఎత్తుకోవాలి. సో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే నాకు అస్సలు వీలవుదన్నమాట పిల్లలతో. అన్నీ నేనే చేసుకోవాలి, ఇంకాస్త ముందు లేచి ఫాస్ట్గా చేయాలి. సో ఇంక ఈ బిజీ లైఫ్లో నేను అందుకే ఎక్కడికి ఏ ఫంక్షన్లకి కూడా అటెండ్ అవ్వట్లేదు. అవ్వకూడదని స్ట్రాంగ్గా అనుకున్నాను. బట్ ఎలా ఉంటుందంటే వెళ్ళకుంటే బాగుండదు కదా, తప్పనివి కొన్ని ఉంటాయి కదా, వెళ్ళాల్సిందే వెళ్తున్నాను. ఈరోజు అరవింద్కి అయితే స్నాక్స్కి సో మా చెట్టు జామకాయ అయితేని స్నాక్స్ బాక్స్లో పెట్టేశాను అనమాట. చాలా జామకాయలు ఉన్నాయి, రోజుకొకటి ముక్తుంది, బాగుంటున్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. సో అంతే. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా ఛానల్ని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. అరవింద్ ఎంత మంచోడంటే అసలు స్కూల్కి వెళ్ళను అన్న మాట అంటే అండనమాట. వాళ్ళు నాకు నచ్చేది అదే. సో ఇక్కడ మేము నాన్నమ్మ ఇంటికి వెళ్తామమ్మా అంటే సరే మీరు వెళ్ళండి, నేను స్కూల్కి వెళ్ళిపోతాను అంటున్నాడు.